మినీ ప్రపంచానికి స్వాగతం. మాజీ మంత్రి విడుదల రజనీ ఉదంతం రాజకీయ నేతలకు ఒక గుణపాఠమని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు హద్దు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడే వారికి ఇది చెంపపెట్టు లాంటిది. రజనీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించడం జరిగింది. 2020 నవంబర్లో జరిగిన ఈ ఉదంతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.20 కోట్ల రూపాయలు మాజీ మంత్రి రజనీ తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఆ విషయాన్ని కూడా నిర్ధారించింది. స్టోన్ క్రషర్ యజమానిని డబ్బుల కోసం రజనీ, ఆమె పిఏ, ఆమె మరిది, అప్పుడున్న విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికతో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ ఆమె మీద కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది. వాస్తవానికి ఒక మహిళా మంత్రి మీద అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయటం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా సంభవించిన ఘటనగా చెప్పవచ్చు. ఇప్పటి నేతలు కూడా చాలామంది ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ల్యాండ్లో కానీ, శాండ్లో కానీ, లెక్కర్లో కానీ అనేక విషయాల్లో తలదూర్చి అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేవారు ఉన్నారు. కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఈరోజు తెలుగు పేపర్లలో పతాక స్థాయిలో వార్తలు ప్రచురించబడుతూ ఉన్నాయి. గతంలో ఎన్ని అక్రమాలు చేసినా కూడా చెల్లుబాటు అయింది. ప్రజలు పెద్దగా అవగాహనతో లేనప్పుడు, ప్రజల్లో తెగువ ధైర్యం లేని సందర్భాల్లో రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డా కూడా ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు, ఎదిరించిన వాళ్ళు లేరు. కానీ రజనీ ఉదంతం తర్వాత ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, ఒకవేళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బెదిరించి అదిరించి వారిని ఇబ్బంది పెడితే ఏదో ఒకరోజు అదే ప్రజలు ఎదురు తిరుగుతారనే విషయాన్ని ఈ ఉదంతం రుజువు చేస్తూ ఉంది. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఎంతో స్వేచ్ఛనిచ్చారని, ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు కొన్ని అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావటం జరిగింది. ఆ నేపథ్యంలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు అత్యంత ఘోరంగా ఓటమిని చవిచూడటం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవటం జరిగింది. 2024లో తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమిగా ఆవిర్భవించి అధికారంలోకి రావటం జరిగింది. 2019-24 మధ్య కూడా ఇటువంటి ఉదంతాలు చాలా జరిగినాయి. కాబట్టి ప్రజలు అవినీతికి పాల్పడేవారిని, బెదిరింపులకు పాల్పడేవారిని, వేధించేవారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోరనే ఉదంతాన్ని ఈ విషయాలు రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నేతలు, పదవుల్లో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు, ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజల మన్ననలు పొందే విధంగా, ముఖ్యంగా వ్యాపారులను వేధించే పనులకు దూరంగా ఉండటం మంచిది అనేది ఈ రజనీ ఉదంతం రుజువు చేస్తూ ఉంది. రాజకీయ నేతలు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.